Hey guys, We are making pizza today. పిజ్జా చూసారా ఎంత మంచిగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎలా చేశానో చూద్దాం రండి. హాయ్ హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు నీరు షైన్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము ఈరోజు వెజ్ పిజ్జా చేస్తున్నాము. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం రండి. లాస్ట్ వీక్ మేము బెంగళూరు ఫేమస్ టామ్స్ బేకరీకి వెళ్ళాము. అక్కడ పిజ్జా ప్యాటీస్ కూడా తెచ్చుకున్నాము. వీఆర్ మేకింగ్ పిజ్జా విత్ దట్ టుడే. వెజ్ పిజ్జా కాబట్టి మా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాము. ఆనియన్స్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ అండ్ వీ హ్యావ్ సమ్ అమూల్ చీజ్. ఆనియన్స్ని, క్యాప్సికమ్ని డైస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ కూడా వలుచుకొని పక్కన పెట్టుకోవాలి. మా దగ్గర చీజ్ క్యూబ్స్ లాగా ఉంది, సో మేము గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పిజ్జా ప్యాటీని తీసుకోండి. నేను లైట్గా ప్యాటీని ప్యాన్ మీద అలా హీట్ చేశాను. ఆ తర్వాత టొమాటో పిజ్జా బేస్ వేసుకోవాలి. నేను దానిపైన చీజ్ వేసాను. ఇంకా నెక్స్ట్ కొంచెం మైనీస్ అప్లై చేశాను ప్యాటీకి. తర్వాత నా దగ్గర ఉన్న టాపిక్స్ క్యాప్సికమ్, ఆనియన్, స్వీట్ కార్న్ అండ్ కొంచెం చీజ్ కూడా వేసి నేను ఆ టాపింగ్స్ మొత్తం పిజ్జా మీద అట్లా సెట్ చేసుకున్నాను. ఆ టాపింగ్స్ అన్నీ వేసిన తర్వాత నేను చీజ్ పైనే ఆరిగనో, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తాను. ఎందుకంటే చీజ్లో కలిసిపోతే ఇంకా చాలా మంచిగా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందని. మన పిజ్జా అన్ని టాపింగ్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బేక్ చేద్దాం. మేము చిన్న పిజ్జా చేస్తున్నాం కాబట్టి 60 minutes పెట్టాము టైము. టెంపరేచర్ ఏమో 260 degrees. అంతకు మించి ఎక్కువ పెడితే పిజ్జా మాడిపోతుంది. పిజ్జా చూసారా ఎంత మంచిగా బేక్ అవుతుందో. అండ్ చీజ్ మెల్టింగ్ కూడా చూడడానికి చాలా బాగుంది. పిజ్జా బేక్ అవుతుంది కదా, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇక మన పిజ్జా రెడీ అయిపోయింది. వావ్, లుక్ ఎట్ దట్ బ్యూటీ. ఎంత మంచిగా బేక్ అయిందో. కలర్ చూసారా చాలా బాగుంది. అండ్ చీజ్ కూడా మంచిగా మెల్ట్ అయింది. అండ్ టాపింగ్స్ అన్నీ మంచిగా కుక్ అయ్యాయి. నేను ఫస్ట్ టైం పిజ్జా చేస్తున్నాను. అసలు ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అనుకోలేదు. చాలా బాగుంది పిజ్జా మాత్రం. ఇది చేయడానికి మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేశారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు. At last we enjoyed this beautiful, tasty, yummy pizza. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. I will be back with many more amazing videos like this. Until then, stay tuned to Neeru Shines. Bye bye guys.